సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అతడో నదీ ప్రవాహం లాంటివాడు. గోదావరి పరివాహక ప్రాంతంలో పుట్టిన కెరటమతడు. అతడో పాటల స్వాప్నికుడు. అతడో పాటల మాంత్రికుడు. అతడో గోదావరి పిల్ల తెమ్మెర. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే. గోదావరి ఇసుకలో చెలిమె నుండి స్వచ్ఛమైన నీరు తోడినట్టు పాటలకు పదాలను తోడు చేస్తాడు. చిన్నతనం నుండి సాహిత్యాన్ని చదువుకోవడం వల్ల అతని నరనరాన అక్షరాలు అల్లుకుపోయాయి. సీతారామ శాస్త్రిని తేట గీతిగా తీసుకొని వేటూరిని ఆట వెలదిగా కూర్చుకున్నాడు. అతను పదాలు కూరిస్తే పాట దానికే అదే నాట్యమాడుతుంది. రాజమండ్రిలో పుట్టిన ఈ పాటగాడు కలగన్నాడు. కలను సాకారం చేసుకోవాలనుకున్నాడు. దానికోసం ప్రయత్నించాడు, సాధించాడు. 25 ఏళ్లుగా అతని చెట్టుకు పాటల పూలు పూస్తూనే ఉన్నాయి. పుప్పొడిలా అతని పాటలు పరిమళిస్తూనే ఉన్నాయి. ఏ పూట కాపూట పరగడుపే అన్నట్టు ఏ పాట కాపాట కొత్తగా రాస్తాడు. అతను పాట కోసం ప్రాకులాడతాడు. పాటను ప్రాణంలా ప్రేమిస్తాడు. పాటను శ్వాసిస్తాడు. పాడుకోవడానికి వీలుగా ఉంటూ ఒక చిన్న లయ అంతర్లీనంగా ఉంటూ వీలైనంత సరళంగా ఉండడమే పాటకి లక్షణాలు. అదే భాస్కర భట్ల పాటల గ్రామర్ రహస్యం. పాటకి కావాల్సిన భావము, స్వభావము మనసులో నింపుకొని అప్పుడు పాట రాయడం మొదలు పెడితే పాట త్వరగా వస్తుంది. అదే ఆయనలో కనపడే ప్రధాన గుణం. అందుకే అవి జనం గుండెల్లో చప్పుళ్ళుగా మారాయి. రచయితకు భాష మీద పట్టు ఉండాలి. భావం అర్థవంతంగా చెప్పడం రావాలి. సందర్భంలోకి పరకాయ ప్రవేశం చేయడం తెలియాలి. మనుషులను, వారి మనస్తత్వాలను చదవాలి. సమాజాన్ని, దాని పోకడలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. రాసే పాట ఏదైనా అందులో తాను చెప్పాలనుకున్నది చదువులేని వాడికి కూడా అర్థమవ్వాలి. అప్పుడే ఆ పాట రాసిన వారు విజయం సాధించినట్టు. ఆ లక్షణం గుండెల నిండా పట్టుకున్న ఆధునిక వాగ్గేయకారుడు మన భాస్కర భట్ల. అతడి ప్రతి పాటలో కనిపించే అద్భుతం ఇదే. ప్రేక్షకులతో లోతైన స్థాయిలో కనెక్ట్ అవ్వడానికి ఆయన పాటలు శక్తివంతమైన సాధనంగా పనిచేస్తాయి. సుపరిచితమైన జీవన దృశ్యంలోని అసలైన సాహిత్యం శ్రోతలతో ప్రతిధ్వనిస్తాయి, వారిని ఆకర్షిస్తాయి. అందుకే అతడి 25 ఏళ్ల ప్రస్థానం ఒక అలలా కదిలిపోయింది. చలనచిత్ర సంగీతంలో డైనమిక్ కాంట్రాస్ట్ అత్యంత శక్తివంతమైన సాధనాల్లో ఒకటి. వాల్యూమ్, టెంపో, తీవ్రతలో మార్పులు శ్రోతను నిమగ్నం చేస్తాయి. అతని పాట సినిమా కథలోని భావోద్వేగాన్ని, చాపాన్ని ప్రతిబింబిస్తాయి. సరిగ్గా ఈ సూత్రం అతడి ప్రతి పాటలో ప్రతిధ్వనిస్తుంది. సినిమా జర్నలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించిన భాస్కర భట్ల రవికుమార్ కొంతకాలం పాటు సినిమా జర్నలిజంలో కొనసాగారు. ఎంతకాలం ఈ జీవితం అనుకున్నాడో, తనలోని పాటలు కలవరపెట్టాయో తెలియదు కానీ తెగించాడు. ఉద్యోగాన్ని వదిలేస్తే అనుకున్న విధంగా పాటలు రాసే అవకాశం రాకపోతే ఇల్లు గడవడం ఎలా, ఉనికి ఎలా, భవిష్యత్తు ఎలా అని ఆలోచించలేదు. ధైర్యం చేసి తన మీద తనకున్న నమ్మకాన్ని నమ్ముకున్నాడు. గోదావరి ఇష్టపడే అతగాడు గోదావరి నది ఆటుపోట్లను ఎరిగినవాడు కావడంతో వెరవలేదు, ముందడుగు వేశాడు. పాటలు అతనితో సావాసం చేశాయి. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అతడు ఒకే ఇమేజ్లో ఇమడలేదు. అన్ని రకాల పాటలను అలవోకగా రాయగలడు అనే పేరు తెచ్చుకున్నాడు. 25 ఏళ్లుగా పాట తప్ప వేరే వ్యాపకం లేకుండా ముందుకు నడుస్తున్నాడు. బాలకృష్ణ గొప్పింటి అల్లుడితో పాట మొదలుపెట్టి
గోదారి గట్టు మీద రామచిలకవే అంటూ ఆడుతూ పాడుతూ లాగా పాటల చినుకులు రాలుస్తూ ప్రయాణిస్తున్నాడు. ఎంత పేరు వచ్చినా తీరు మారని మనస్తత్వం కలవాడు ఈ భాస్కరుడు. పాటను ఎంత ప్రేమిస్తాడో స్నేహాన్ని కూడా అంతగా ప్రేమిస్తాడు. ఎంత ఎదిగినా ఒదిగిపోయే మనసున్న భాస్కర పట్ల 10 కాలాల పాటు పారే గోదారిలా పాటలను పల్లవించుకుంటూ ప్రయాణించాలని కోరుకుంటూ 25 పాటల కెరీర్ను పూర్తి చేసుకున్న భాస్కర భట్లకు శుభాకాంక్షలు తెలియచెప్తోంది ఐ డ్రీమ్ మీడియా. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.